హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అండ్ అందరూ తమిళ చూసే వచ్చారు కదండి. ఓవర్ థింకింగ్. ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేద్దాం. 1 సెకండ్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించడం. అందరము ఆలోచిస్తాం ప్రతిరోజు. ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి, ప్రతి విషయం గురించి మనం అందరం ఆలోచిస్తూనే ఉంటాం. ఇవి కాకుండా నీ పని చెయ్యాలి, నాకు ఈ పని చెయ్యాలని ఉంది, కానీ ఎవరేమనుకుంటారో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా వారేమనుకుంటారో, మా ఆవిడేమనుకుంటుందో అని అనుకొని ఎక్కువగా ఆలోచించే వాళ్ళు చాలామందే ఉంటారు మనలో. ఓవర్ థింకింగ్ కిల్స్ ఆర్ డిజైర్స్. మన ఇష్టాలను చంపేస్తుంది. నిజంగానేనండి. మనం ఇష్టపడిన దాని గురించి మనం ఎక్కువసార్లు అనుకుంటాం, కానీ ఆ ఇష్టాన్ని బయట పెట్టుకొని ఏదైనా చేద్దాము అంటే పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, అసలు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, నేను చేయగలనా లేదా, చేసేకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఇలా ఆలోచిస్తూ చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నువ్వు ఉండిపోతావు. ఇంకెప్పటికీ నువ్వు ఆ పని కూడా చేయవు, ఆలోచిస్తూనే ఉంటావు దాని గురించి. ఇలా చేసుంటే బాగుండు, అది నేను చేయలేకపోయాను, ఆ రోజుల్లో నేను అది చేయలేకపోయాను, లేకపోతే అప్పట్లో నేను ఆ పని చేయలేకపోయాను, ఇప్పుడు చేస్తే ఏమనుకుంటారు. మన విషయం అనే కాదు, మన పిల్లల దగ్గరకు వచ్చాక కూడా వాళ్ళు ఒక పని చేస్తాను అంటే మనకి ప్రాబ్లం ఉండదు. మనము ఓవర్గా ఆలోచిస్తూ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు వీడు చేయగలడా లేదా, చేస్తే ఏంటి పరిస్థితి, రేపు ఎటు నుంచి ఎటొచ్చేస్తుందో ఆలోచన రాగానే, ఒక అభిప్రాయం చెప్పంగానే మనము ఫస్ట్ ఓవర్ థింకింగ్ అనేది చాలామంది చేస్తారు. ఒక ఆలోచన వచ్చింది, ట్రై చేయండి, లైఫ్లో పోయేదేం లేదు, పోయేదేమీ లేదు. అండ్ ఇది వచ్చేసి ఓవర్ థింకింగ్ అనే విషయము పిల్లల విషయంలో మనం చేస్తాం. ఓకే, వాళ్ళ కెరీర్ సెట్ అవ్వాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ స్టడీస్ బాగుండాలి అని. మిడిల్ ఏజ్కి వచ్చాక కూడా ఇంకా నువ్వు చేయాలనుకుంటున్న పనులు ఏవైనా సరే పెండింగ్ పెట్టుకొని, నీలో ఏదో డిజైర్ ఉంది, ఆశ ఉంది, చెయ్యాలి అన్న తపన ఉంది అన్నప్పుడు చెయ్యి. నీకు ఒకటి నేర్చుకోవాలని ఉందా, నేర్చుకో, పోయేదేం లేదు. స్టార్టింగ్లో అక్కడ దాకా ఎందుకు ఒపీనియన్స్ చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడాను. ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన లైఫ్ పార్ట్నర్తోనే నేను డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను సన్నబడాలనుకుంటున్నాను అని హస్బెండ్ వైఫ్తో అయినా, వైఫ్ హస్బెండ్తో అయినా చెప్పండి. ఫస్ట్ అనే డైలాగ్ అవసరమా? బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు తిండి మానేసి నీరసం వచ్చేస్తుంది అంటారు. అదే మనం, నాకు కాలు బాగా నొప్పి వచ్చి ఈరోజు నిలబడి చేయలేకపోయాను అంటే, ఇంత బరువుతో ఉంటే మరి కాలు నొప్పులు రాక ఏమవుతాయి? మనిషి వెయిట్ ఉన్నావు కదా, అప్పుడు వద్దనేది వాళ్ళే, ఇప్పుడు అనేది వీళ్ళే. మన ఇంట్లోనే ఇలాంటి ఒపీనియన్స్ వచ్చినప్పుడు బయట వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఒకడి కోసం మనం బ్రతకడం మొదలు పెడితే అది మన బ్రతుకు కానే కాదు. నీ గురించి నువ్వు బ్రతుకు. నీకు డైటింగ్ చేసి స్లిమ్ అవ్వాలని ఉందా, స్లిమ్ అయిపో. లేదు ఫుల్గా తినాలని ఉందా, తిను. లేదేమైనా చెయ్యాలని ఉందా, ఏ పనన్నా చెయ్యి. నీకు జీన్సులు గట్ట వేసుకోవాలని ఉందా, వేసుకో. ఎక్కువగా ఆలోచించుకో పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ నాన్న గురించి ఏమనుకుంటారో, వీళ్ళ నీ గురించి ఏమనుకుంటారో. నువ్వు చేసిన ఏ పనైనా సరే తప్పు కానంత వరకు, ఎదుటోళ్ళకి ఇబ్బంది పెట్టినంత వరకు ప్రాబ్లం ఏమీ లేదు. నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. నీ ఆశని, నీ కోరికని, నీకు ఉన్న ఇంట్రెస్ట్ని నువ్వు ముందు పెట్టి నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు నీ ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు చెయ్యి. అందులో నీకు సక్సెస్ దొరికిందనుకో, ప్రతి ఒక్కరు కూడాను అరే భలే చేసేవే అంటారు. నువ్వు ఏదైనా చెప్తే ఈ ఏజ్లో అవసరమా, అసలు ఇప్పుడు నీ మొహానికి అవసరమా, ఒక కోర్స్ జాయిన్ అవుతానండి, ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటానండి, ఫస్ట్ వచ్చి డైలాగ్ ఇది, ఇప్పుడు అవసరమా?
అదే అందులో నువ్వు సక్సెస్ అవ్వు నేర్చుకొని. అరే నీకు ఇంత టాలెంట్ ఉందా, నీకు వచ్చా, నాకు తెలీదే, చాలా బాగా చేస్తున్నావే అని వాళ్ళే అప్రిషియేట్ చేస్తారు. అలాంటి అప్రిసియేషన్స్ కోసం కాదు నేను చెప్పేది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. నువ్వు ఓవర్గా ఆలోచించి నీ ఆశ నువ్వు చంపుకో. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద నీకు ఆశ ఉందో అది నేర్చుకో, లేదా ఆ పని చేయి. అందులో నీకు ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది అంతే. ఎందుకంటే ఎక్కువ టైం ఎవరికి లేదు ఇక్కడ. ఆల్రెడీ మనం 35+ అయిపోయాం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కూర్చొని చెప్పు. ఎన్నో వినొచ్చాం, ఇప్పుడు వినడానికి ఏముంది కొత్తగా, ఏమీ లేదు. సో ఎక్కువగా ఆలోచించకండి. మీకు నచ్చిన పని, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి. అంతేకాని ఈ ఏజ్లో నేను చేస్తే నన్ను చూసి వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని నువ్వు వెనక్కి వెళ్ళిపోకు. మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు ఉన్నంతకాలం, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత